మనం తినే ఫుడ్ టేస్టీగా ఉంటే ఒక గంట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం కట్టుకునే బట్టలు బాగుంటే ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయితే మనం చేసే పని, ఆ పని ద్వారా 4 కాలాల పాటు నలుగురికి ఆనందాన్ని ఇస్తున్నామంటే జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండొచ్చు కదా. మరి నా జీవితంలో నా జీవం ఉన్నంత వరకు తృప్తినిచ్చే కొన్ని మంచి పనులు మీ అందరి సహకారంతో చేసేసాను. అంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. మరి అలాంటి నీడనిచ్చే ఇల్లులు నలుగురికి ఇచ్చేశాను. ఇక పెళ్లి కూడా ఒక సోదరికి కొంచెం నా చేయూతను అందించాను. మరికొందరు ఒంటరి వితంతు మహిళలకైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేయించేశాను. స్కూల్, కాలేజ్ పిల్లలు ఫీజులు కూడా అందించాను. మరి ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి దాహార్థం తీర్చే విధంగా కొన్ని చోట్ల చలివేంద్రాలను కూడా పెట్టేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే మనందరి ద్వారా కొన్ని వందల మందికి ఎన్నో రకాల సేవలు వెళుతున్నాయి. ఇవన్నీ ఎన్ని కోట్లు పెట్టినా దొరకని తృప్తిని నేను సొంతం చేసేసుకున్నాను. మనం ఎన్ని చేసినా ఎక్కడా దొరకని తృప్తి ఇతరులకు ఇచ్చే విధానంలో ఉంటుంది. ఈ తృప్తిని ఎప్పటికీ ఎవరూ లాక్కోలేరు. ఎందరో కంటే నేను ఈ విషయంలో ఎంతో అదృష్టవంతురాలి కదా.